ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది ఇంటర్నెట్ లో, పుష్ప 2 ఖచ్చితంగా పోస్ట్ పోన్ అయిందా అనేటువంటి డిస్కషన్ నడుస్తుంది. ఎందుకంటే ఆ, గతంలో ఆగస్ట్ లో రిలీజ్ అవుతున్నటువంటి మూవీ జూన్, ఆ తర్వాత ఆగస్ట్ 15 అనుకున్నారు వరల్డ్ వైడ్. ఆ తర్వాత దాన్ని డిసెంబర్ 6కి వెళ్ళింది, మళ్ళీ తర్వాత ప్రీపోన్ చేసి డిసెంబర్ 5కి వచ్చింది. సో ఈ మూవీ మళ్ళీ పోస్ట్ పోన్ అవబోతుందా అనేటువంటి డిస్కషన్ నడుస్తుంది. ఎందుకంటే ఇంకా షూటింగ్ అయితే కంప్లీట్ కావాలి. అసలు మూవీ కరెక్ట్ గా డేట్ వచ్చేసి 10 రోజులే ఉంది. ఈ 10 రోజుల్లో ఇంకా మూవీ షూటింగ్ జరుగుతుందంటే ఈ రకమైనటువంటి న్యూస్ అయితే రావడం సహజం. అయితే ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ, మూవీ లవర్స్ కానీ, నాలాగా పుష్ప 2 మూవీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కానీ, నాలాంటి సుకుమార్ ఫ్యాన్స్ కానీ ఒకటి చెప్పదలుచుకున్నాం. మనం ఎగ్జామ్స్ రాస్తుంటాం కదా, ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తుంటాం. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కొంతమంది ముందు ఇస్తారు, కొంతమంది తర్వాత ఇస్తారు, బెల్ కొట్టిన తర్వాత ఇచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది. కానీ ఒకడు ఉంటాడు, వాడు సార్ వచ్చి పేపర్ లాక్కోవాలి, అప్పుడు రాస్తూనే ఉంటాడు. అదే సుకుమార్. ఆ కైండ్ ఆఫ్ పర్సన్ సుకుమార్. ఆఖరి క్షణం వరకు కూడా దాన్ని మీకు స్క్రిప్ట్ రైటింగ్ అప్పుడైనా అంటే, అందుకే ఇది మేకింగ్ దగ్గరికి వచ్చేసరికి అంత లేట్ ఎందుకు అవుతుంది అంటే, స్క్రిప్ట్ విషయంలో కూడా దాన్ని షార్ప్ చేసి పదును పెట్టి ఫైనల్ ఒక భయంకరమైనటువంటి స్క్రిప్ట్ తీసుకొచ్చి సెట్స్ మీదకే లేట్గా వెళ్తాడు, సినిమా షూట్కే లేట్గా వెళ్తాడు. సో వెళ్ళటం వల్ల ఏమైందంటే మీకు అవుట్పుట్ కూడా చాలా లేట్గా వస్తుంది. సో అందువల్ల ఆఖరి రోజు వరకు మీరు షూటింగ్ జరిగినా ఆశ్చర్యపోక్కర్లేదు. పుష్ప 1 షూటింగ్ కూడా ఆఖరి రోజు వరకు జరిగింది. ప్యారలల్ గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి, డబ్బింగ్ వర్క్ జరుగుతున్నాయి, ప్రమోషన్ జరుగుతుంది. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ గా లాక్ అయిపోయింది. ఫస్ట్ పార్ట్ కదా, ఫస్ట్ హాఫ్. సెకండ్ పార్ట్ లోని ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ 3 గంటల 15 నిమిషాల సినిమాలో గంటన్నర ఉంటుంది కదా ఫస్ట్ పార్ట్. ఆ ఫస్ట్ పార్ట్ కంప్లీట్ గా అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ డబ్బింగ్ అన్ని అయిపోయి లాక్ అయిపోయి రెడీగా ఉంది. జస్ట్ ఈ మూవీ ఏదైతే సెకండ్ పార్ట్ ఉందో, దాంట్లో సెకండ్ హాఫ్ ఉందో, దాన్ని కాస్తంత మెరుగులు దిద్దుతూ ఇంకాస్త షూటింగ్ అయితే బాకీ ఉంది. 1 వీక్ 10 days లో అది కూడా కంప్లీట్ అయిపోతుంది. దానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ డబ్బింగ్ కూడా ప్యారల్ గా జరుగుతుంది. అల్లు అర్జున్ గానీ ఆయన బృందం గానీ విపరీతంగా కష్టపడి తిరిగి మంచిగా ప్రమోట్ చేస్తున్నారు. చెన్నైలో కూడా ప్రోగ్రామ్ ఉంది ఈ రోజు. సో ఎటువంటి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా ఈ మూవీ డిసెంబర్ 5న వస్తోంది. ఏ రకమైనటువంటి కంగారు, ఏ రకమైనటువంటి టెన్షన్స్, రూమర్స్ క్రియేట్ చేయదు. మేకర్స్ తో మాట్లాడి నేను ఈ వీడియో చేస్తున్నా. ఖచ్చితంగా డిసెంబర్ 5న పుష్ప రాబోతోంది. ఆపేవాడు లేడు. డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ కూడా కొట్టబోతుంది, అందులో కూడా ఆపేవాడు లేడు. సో కంగారు పడకండి, మూవీ పోస్ట్ పోన్మెంట్ లేదు. ఆ రకమైనటువంటి న్యూస్ నమ్మకండి. ఈ వీడియోని ఆ మాట ఎవరైతే చెప్పారో వాళ్ళకి వీడియో పంపించండి. నేను చెప్తున్నా, డెఫినెట్లీ మూవీ 5వ తారీఖు రాబోతుంది.